హాయ్. సో తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది? సో హైడ్రా అనేది ఒక సంచలనం క్రియేట్ చేస్తూ పేదల జీవితాలన్నిటినీ అణగదొక్కుతూ వాళ్ళు దుర్భరమైన జీవితాన్ని పొందే పరిస్థితి క్రియేట్ అయింది. సో ఆ హైడ్రా వల్ల మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతుందా? సరే, లాంగ్ టర్మ్లో మంచి జరుగుతుంది అనడం వల్ల ఏమవుతుందో తెలియదు, కానీ తాత్కాలికంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని జీవిస్తున్న వాళ్ళ జీవితాలు మాత్రం దుర్భరంగానే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటా ఉన్నారు. అలాగే వచ్చేసి ఇల్లు కొనాలంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి భయపడిపోతూ ఉన్నాడు. సో హైదరాబాదులో ఇల్లు కట్టుకోవటం అనేది ఇక కలేనా అన్న వ్యాఖ్యలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే బీదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైదరాబాద్లో మాత్రం ఇల్లు కొనటం కలగా. ఇంతకుముందు ఏమయ్యేది అంటే ఇక్కడ పెట్టి కొనాలంటే డబ్బులతో ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు ఏమైందంటే హైడ్రా ఎఫెక్ట్ వల్ల అసలు హైదరాబాద్ ఇల్లు కొంటేనే సర్వైవల్ కాలేము, రేపు భవిష్యత్తులో జీవితం నాశనం అయిపోద్దన్న స్థాయికి హైడ్రా క్రియేట్ చేసేసింది. అలాగే రెండో పాయింట్ ఏమైపోయింది అంటే మరి రాజకీయ నాయకులు ఎలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు అంటే స్త్రీలకు ఇక్కడ గౌరవం లేదా తెలంగాణలో అంటే అవునన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ప్రతిపక్ష పార్టీలు మహిళా మంత్రులని మహిళా నాయకులని ట్రోల్ చేస్తున్నారు అన్న వ్యాఖ్యానం మీద కొండా సురేఖ ఏం మాట్లాడుతూ ఉందంటే సమంతకి నాగార్జునని అలాగే కేటీఆర్ని ముడిపెట్టేసి చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు ఆమె చేశారు. దాన్ని నాగార్జున ఖండించుండు. అలాగే వచ్చి సమంత కూడా ఆమె ఖండించింది. దీనిలో నన్ను లాగొద్దని ఆమె చెప్పింది. ఈయన అయితే నాగార్జున క్షమాపణ చెప్పాలన్నాడు. కేటీఆర్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించుండు. కేసు కూడా ఫైల్ చేస్తూ ఉన్నాడు ఆయన. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంది అంటే మహిళలకి ఇక్కడ గౌరవం లభించటం లేదు, అలాగే ప్రజలు నార్మల్ జీవితం గడపటం అనేది ఒక దుర్భరంగా మారిందా అన్న విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసినప్పుడు మరి ఏం జరగబోతూ ఉంది తెలంగాణలో? ఎందుకంటే తెలంగాణ ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో అప్పటి నుండి ఒకటి హైడ్రా ఎఫెక్టు, రెండోది వచ్చేసి ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవడం, అసభ్యంగా తిట్టుకోవడం. మరి దీన్ని కంట్రోల్ చేసే వ్యక్తులు ఎవరూ లేరా అంటే ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఆయన తెలంగాణ అభివృద్ధి పేరు మీద హైడ్రాను చూసుకొని గొప్పగా జరుగుతుందా అంటే అది చాలా నష్టాన్ని ఆయనకే కలుగజేస్తూ ఉందనిపిస్తూ ఉంది. అలాగే మహిళా మంత్రులు కూడా మాట్లాడే విధానం, మహిళా మంత్రులు మహిళలను దృష్టి పెట్టుకొని మాట్లాడాలి, కానీ వీళ్ళు కూడా మరి మహిళలను అవమానించే విధంగా మాట్లాడినప్పుడు తెలంగాణలో మహిళా గౌరవానికి చెడు జరిగే అవకాశం ఉంది. కేటీఆర్ని తిట్టడం కోసం అని చెప్పేసి మహిళలని సమంతను అవమానించడం సరైన విధానం కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి వీళ్ళని కట్టడి చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి తెలంగాణలో.